హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. తెలంగాణలో రాబోతున్నటువంటి విఆర్ఓ నోటిఫికేషన్ పైన మరి నిరుద్యోగ యువత చాలామంది కూడా అనేక సందేహాలతోని ఆలోచిస్తూ ఉన్నారు. అంటే మొన్న ఆర్థిక శాఖ ఏవైతే పోస్టులు 10,954 పోస్టులకు సంబంధించి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందో అందులో మరి పాత విఆర్ఓ విఆర్ఏలతోనే ఈ యొక్క పోస్టులను భర్తీ చేయబోతున్నామో అనడంతోనే మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మరి కొన్ని పోస్టులు కూడా రాకపోతుండొచ్చు. మరి ఈ యొక్క నోటిఫికేషన్కి మనం ప్రిపేర్ కావడం సమయం వృధా అని చెప్పేసి చాలామంది మిత్రులైతే ఆలోచించారు. కానీ ఈరోజు మనకు మరి అందుతున్నటువంటి సమాచారం మేరకు మరి రెవెన్యూ శాఖలో దాదాపుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద నిరుద్యోగుల కోసం ఒక 4,000 నుంచి 5,000 మధ్యలో ఉంటాయండి. అంటే ఆ యొక్క పోస్టులను ఏవైతే 6,000 పోస్టులను మరి పాతవారితోని అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు. మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. మరి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మరి ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు. మీ యొక్క సొంత గ్రామంలో విఆర్ఓ జాబ్ అంటే కనుక చాలా మంచి జాబు కాబట్టి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పండి సార్ అని చెప్పేసి అడిగారు చాలామంది. అంటే అర్హత ఏముంటుంది, వయోపరిమితి ఎంత, సిలబస్ ఏముంటుంది, అదేవిధంగా సిలబస్ ఏమన్నా మారుతుందా అనేటటువంటి అంశాలు మరొక వీడియో చేయండి అని చెప్పేసి చాలామంది మిత్రులు అడుగుతున్నారు. ఈ యొక్క వీడియోలో ఆ యొక్క పూర్తి డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇక విఆర్ఓ నోటిఫికేషన్కి సంబంధించి మరి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు టెస్ట్ సిరీస్ అనేది మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్లో అందుబాటులో ఉంది. ఇక ఇది కేవలం 199 రూపీస్కే ఇస్తున్నాము. ప్రతి ఒక్కరూ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క టెస్ట్ సిరీస్ తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. మరి ప్రస్తుతము వివిధ డిపార్ట్మెంట్లలో మరి పనిచేస్తున్నటువంటి విఆర్ఓ కానీ విఆర్ఏలను ఈ పోస్టుల్లో నియమించడానికి ఇంటర్ అర్హతగా మరి నిర్వహించేటటువంటి రాత పరీక్షకు ఒక 2-3 రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తున్నామన్నట్టుగా చెప్పడం జరిగింది. ఈ అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఇంటర్ అర్హత ఉన్నటువంటి వాళ్ళు మరి దాదాపుగా ఒక 6,000 మంది వరకు ఉన్నారు. వారిలో ఉత్తీర్ణత సాధించిన వారిని సర్దుబాటు చేస్తామని చెప్పడం జరిగింది. మిగిలిన వారిని మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తామని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరిగింది మిత్రమా. మరి ఇక్కడ ఇంటర్మీడియట్ అంటే ఇక్కడ చూడండి, ఇంటర్ అర్హత అంటే అది పాత వారికి మాత్రమే. డైరెక్ట్ రిక్రూట్మెంట్కు వచ్చేసరికి మరి ఖచ్చితంగా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి అనేటటువంటి అంశాన్ని కూడా మీరు ఇక్కడ గమనించాలి. 10,954 జీపీఓ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మేరకు మరి ఉత్తర్వులు జారీ చేసినటువంటి ఆర్థిక శాఖ విఆర్ఓలు విఆర్ఏలుగా పనిచేసినటువంటి వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. అదేవిధంగా మరి ఈ యొక్క జీపీఓ పోస్టులకు 6,000 మంది పాత విఆర్ఓ విఆర్ఏలు తీసుకోబోతున్నారు. మిగిలినటువంటి పోస్టులను మరి డిగ్రీ అర్హతతోని ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. డిగ్రీ అర్హతతోని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండబోతుంది. డిగ్రీ అర్హతతోనే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండబోతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ గమనించండి. అర్హత ఇంటర్ కాదండి, డిగ్రీ పాస్ అయి ఉండాలి. అది ఓపెన్ డిగ్రీ అయినా సరే, రెగ్యులర్ డిగ్రీ అయినా సరే, ఏ విధంగా చేసినా సరే డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఎవరైనా సరే ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవడానికి అర్హులు అనేటటువంటి అంశాన్ని గమనించండి. మరి వయోపరిమితి ఎంత ఉండాలి అనేటటువంటి అంశం చూసినట్లయితే ఏజ్ అనేది ఇక్కడ చూడండి, 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక 5 years ఏజ్ రిలాక్సేషన్ వయోపరిమితి అనేది సడలింపు అనేది ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గమనించాలా. మరి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, పరీక్ష అనేది మనకు ఒకే ఒక పరీక్ష ఉంటుంది, 150 మార్కులకు ఉంటుంది. అయితే ఈ యొక్క పరీక్షలో ఏమన్నా మార్పులు చేర్పులు ఏమైనా చేసేటటువంటి అవకాశం ఉందా సార్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే ఈసారి మనకు ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేయబోయేది టీజీపీఎస్సీ చేస్తారు అని చెప్పేసి మనం అంటే అనుకుంటున్నాము. మరి గతంలో కూడా ఒక వార్తాపత్రికల్లో కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నియామకాలకు సంబంధించి భర్తీ ప్రక్రియ మొత్తం టీజీపీఎస్సీకి అప్పగించాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. చూడాలి, మరి దాని మీద మనకైతే ఇప్పటివరకైతే క్లారిటీ లేదు. ఖచ్చితంగా టీజీపీఎస్సీనే భర్తీ చేసినటువంటి అవకాశం అయితే ఉంది అనేటటువంటి అంశాన్ని గమనించండి. మరి గతంలో ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ కానీ గ్రూప్ 4 కానీ ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులకైతే ఈ యొక్క సిలబస్ అనేది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. గతంలో ఈ యొక్క నోటిఫికేషన్లకి మీరు ప్రిపేర్ అయ్యి సార్ మేము దగ్గరికి వచ్చి మరి జాబ్ మిస్ అయినాం అనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఈ సిలబస్ గనక ఫాలో అయితే గనక 100% మీరు విఆర్ఓ అనేటటువంటి జాబ్ అనేది మీరు సాధిస్తారు. ఇక్కడ గమనించేటటువంటి ప్రయత్నం చేయండి మిత్రమా. మరి సిలబస్ ఏముంటుంది సార్, ఎలాంటి బుక్స్ చదవాలి, బుక్స్ ఏం చదవాలి అనేది నేను
మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ బుక్ లిస్ట్ అనేది ఇస్తాను నేను. అయితే సిలబస్ అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చాలా మంది నిరుద్యోగులు దీని మీదనే అడుగుతున్నారు, మరి సార్ ఈ యొక్క స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది విఆర్ఓ నోటిఫికేషన్కి సంబంధించి, అదేవిధంగా ఇందులో ఎలాంటి సిలబస్ ఉంటుంది సార్, ఒకసారి వీడియో చేయండి అని చెప్పేసి చాలా మంది మిత్రులు అడగడం జరిగింది. అయితే గతంలో ఉన్నటువంటి సిలబస్ ఏమన్నా మారుతుందా అని చాలా మంది అడుగుతున్నారు. మ్యాక్సిమం అయితే మనకైతే 90% మారదండి, 90% అలాగే ఉంటుంది. ఒక 10% ఏమన్నా మేబీ చిన్నవి ఏమన్నా మార్పులు చేర్పులు చేస్తుండొచ్చు, కానీ ఖచ్చితంగా ఇదే సిలబస్ ఉంటుంది. ఈ సిలబస్ ఫాలో అవుతే సరిపోతుంది. మరి రైట్, ఇక్కడ మీరు చూడవచ్చు ఒకే ఒక ఎగ్జామ్ పేపర్ ఉంటుంది. అందులో మనకు జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్రటేరియల్ ఎబిలిటీస్కి సంబంధించి అంశాలు అయితే అడగడం జరుగుతుంది. ఇందులో మరి 150 మార్కులకైతే మరి ఈ యొక్క పేపర్ అయితే ఉండబోతుంది అనమాట. మనకు డ్యూరేషన్ 150 నిమిషాలు ఉంటుంది. సో 150 మార్కులకు ఉంటుంది. ఎగ్జామ్ అనేది బైలింగ్వల్లో ఉంటుంది అనమాట. సో తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఇక్కడ అనేటటువంటి అంశాన్ని మీరు గమనించారు. మరి సిలబస్ ఏముంటుంది సార్, మరి సిలబస్ ఏముంటుంది అనేది ఒక్కసారి చూద్దామండి. మనకు జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్రటేరియల్ ఎబిలిటీస్ అనేది పేపర్ ఉంటుంది కాబట్టి ఇందులో మరి జనరల్ నాలెడ్జ్కి జీకేకి సంబంధించి చూడండి ఒకసారి. కరెంట్ అఫైర్స్ అనేవి ఫాలో కావాలండి మీరు. సో 1 ఇయర్ క్రితం నుంచి ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అంతా కూడా చూసుకోండి. సో ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా మీరు ఫాలో కావాలి. అదేవిధంగా జనరల్ సైన్స్ అండి. సో సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఇక్కడ మీరు చదవాల్సి ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించి కూడా మీరు ఏ బుక్స్ చదవాలి అనేది బుక్ లిస్ట్ నేను ఇస్తాను ఖచ్చితంగా. అదేవిధంగా జాగ్రఫీ అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఇండియా యొక్క జాగ్రఫీ కానీ తెలంగాణ జాగ్రఫీ కానీ, అదేవిధంగా మనకు ఇండియా ఎకానమీ కానీ సో తెలంగాణ ఎకానమీ కానీ ఖచ్చితంగా మీరు ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి సైలెంట్ ఫీచర్స్ కానీ, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ కానీ, గవర్నమెంట్, అదేవిధంగా పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి అంశాలు అయితే మీరు ఇక్కడ చదవాల్సి ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి కొంత వెయిటేజ్ కూడా ఎక్కువగానే ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. అదేవిధంగా మోడర్న్ ఇండియన్ హిస్టరీ విత్ ఏ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అని చెప్పేసి అంటున్నాడు. సో జాతీయోద్యమం మీద కొంత ఎక్కువ ఫోకస్ చేసి చదవండి. ఖచ్చితంగా అక్కడి నుంచి ఎక్కువగా మనకు బిట్స్ అడగడం జరుగుతుంది. అదేవిధంగా హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూవ్మెంట్ అయితే ఖచ్చితంగా మీరైతే చదువుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా చూసినట్లయితే మరి తెలంగాణ యొక్క సొసైటీ, కల్చర్, హెరిటేజ్ కానీ, అదేవిధంగా ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఏ విధంగా ఉంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరు చదువుకోవాలి. పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, తెలంగాణ యొక్క పథకాలకు సంబంధించి ఖచ్చితంగా ఇప్పుడు అమలవుతున్నటువంటి పథకాల మీదనే అడిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి ముఖ్యమైనటువంటి పథకాలన్నీ కూడా మీరు చూసుకోండి. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ సోషల్ అవేర్నెస్ కానీ, ఎథిక్స్, సెన్సిటివిటీ, అదేవిధంగా జెండర్ అండ్ వీకర్ సెక్షన్స్ ఏదైతే అంశాలు ఉన్నాయో వీటి మీద మనకు జీకే అండ్ అంటే జనరల్ నాలెడ్జ్ అంశాల్లో ఇక్కడ అడిగేటటువంటి అంశాలు అయితే ఇవి అని చెప్పేసి మీరు గమనించాలి. అదేవిధంగా చూసినట్లయితే మరి యొక్క సెక్రటేరియల్ ఎబిలిటీస్లో మనకు ఎలాంటి అంశాలు అడుగుతారంటే కనుక ఇక్కడ చూడండి, బేసిక్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది. 8th క్లాస్ స్టాండర్డ్ అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ ఏమన్నా మార్పులు చేర్పులు చేస్తే కనుక 10th స్టాండర్డ్ వరకు అడిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఇంగ్లీషు. సో మేబీ చెప్పలేము, అది ఇక్కడైతే మనకైతే 8th స్టాండర్డ్ వరకే, 8th క్లాస్ స్టాండర్డ్ వరకైతే అని ఇక్కడ మీరు గమనించాలి. అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ అండి. సో ఇందులో వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ అనేటటువంటి అంశాలు ఉంటాయి. లాజికల్ రీజనింగ్, అదేవిధంగా న్యూమరికల్ ఎబిలిటీస్, అదేవిధంగా ఆర్థమెటికల్ ఎబిలిటీస్ అనేటటువంటి అంశాలు మీరు ఇవి చదువుకుంటే గనక విఆర్ఓ సిలబస్ అనేది మీకు టోటల్గా కవర్ అవుతుంది. సో మనకేమన్నా సిలబస్లో ఒకవేళ టీజీపీఎస్సీ గనక ఈ యొక్క నియామక ప్రక్రియ మొత్తం చూసుకుంటే గనక ఏవైనా మార్పులు చేర్పులు చేస్తే గనక ఒక 10% అటు ఇటుగా మారుతుంది తప్పించి మిగిలినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అలాగే ఉంటాయి మిత్రమా. కాబట్టి ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా విఆర్ఓ జాబ్ని మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు. కాబట్టి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. రెగ్యులర్ అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.